షాప్ లో హెవీగా వర్క్ చేసి నిద్ర లేచేసరికి 11 అవుతుంది మార్నింగ్. ఇంకా కుస్కా తిని డైరెక్ట్ గా బీమార్ట్ వెళ్ళేసి నాకు కావాల్సిన లేస్ ప్యాకెట్స్ మొత్తం చేసుకొని అట్లా పెట్రోల్ బంక్ కాడికి పోయానో లేదో పెట్రోల్ కూడా అయిపోయింది. ఇంకా చిన్నగా కాలుతో నెట్టుకుంటూ పోయి పెట్రోల్ పట్టించుకొని డైరెక్ట్ గా మార్కెట్ కి వెళ్ళేసి నాకు కావాల్సిన వెజిటేబుల్స్ మొత్తం చేసుకొని రూమ్ లో పెట్టేసి మొత్తం 2:30 కల్లా రెడీ చేసుకున్నా. ఇంకా తలకాయ పగిలిపోతా అంటే డైరెక్ట్ గా డెక్కన్ చాయకి వెళ్ళి ఒక అల్లం టీ 2 సమోసాలు తిని ఇంకా షాప్ లో సామాన్లు అన్ని పెట్టేసి బస్ స్టాండ్ కి వెళ్ళిపోయా డైరెక్ట్. ఎందుకంటే కడప నుంచి ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ వచ్చాయి. ఎగ్జాక్ట్ గా 4 కల్లా సెటప్ చేసుకుని మొత్తం స్టార్ట్ చేశా. కస్టమర్స్ ఉన్నప్పుడే కరెంట్ పోతుంది మామ, పెద్ద తలగానే ఉపయోగవుతుంది దీంట్లో. దేవుని వల్ల నా ఫాలోవర్స్ కస్టమర్ చాలా మంది నేను చేసి హార్డ్ వర్క్ చూసి నిలబడి మరీ వెయిట్ చేసి మరీ తీసుకెళ్తున్నారు ఐటమ్స్ అన్ని. దయచేసి ఒక 2 months టైం ఇవ్వండి. ఎక్సలెంట్ సిట్టింగ్ తో పెద్ద రూమ్ తీసేసుకుని మొత్తం ప్లాన్ చేసి మీ ముందుకు వస్తాను. కడుపులో గొడగడ అంటే నందు దగ్గర ఒక ఫలూదా తీసేసుకోండి. నాకు తెలిసినంత వరకు మామ నందు ఫలూదానే బద్వేల్లో హైలైట్ అనుకో. లేదు మీ ఫేవరెట్ స్పాట్ ఉంటే ఏమన్నా కామెంట్ చేయండి. ఇంకా క్లోజ్ చేసి రూమ్కి వచ్చేసాము మామ.